మేమందరం కూడుకొని నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మిమ్మల్ని దర్శించమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం నాయన. ఈ వాక్యం సజీవమైనదిగా మా జీవితాల్లో నాయన పని చేయటానికి, మేము నీ వాక్యానికి విధేయత చూపించడానికి, వాక్యానుసారంగా నడుచుకుంటానికి నీ కృపను మాకు ప్రసాదించమని, నాయన నీ కొరకు ఫలించే వాళ్ళంగా ఉన్నట్లుగా కృపనిమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. అనిత చదువుతావా? చదువుతున్నానంటీ. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయిను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకర్లను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకర్లను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. ఈ ఉపమానంలో ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని, అతడు ఆ మనుషుడు మొదటి వాని దగ్గరికి వెళ్ళి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. చెప్తే ఆ కుమారుడు అన్నాడు, నేను పోను అని చెప్పాడు. అని తండ్రికి ఉత్తరం ఇచ్చాడు, నేను వెళ్ళను అని చెప్పాడు అన్నమాట. కానీ తన మనసు మార్చుకొని తర్వాత వెళ్ళి తండ్రి చెప్పిన పని చేశాడు అబ్బాయి. తండ్రి మరి రెండో కుమారుని దగ్గరికి వెళ్ళాడు. రెండో వాని అంతకు వచ్చి అతనితో కూడా చెప్పాడు, ద్రాక్ష తోటలో పని చేయని చెప్పాడు. చెప్తే ఆ కుమారుడు రెండో వాడు ఏం చెప్పాడంటే, అయ్యా పోదును అని, వెళ్తానని చెప్పాడు, కానీ పోలేదు అని యేసు ప్రభు వారు క్వశ్చన్ వేశారు. వాళ్ళని ఏమన్నారు? ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వారిని అడిగారు. అడిగితే వాళ్ళు వెంటనే చెప్పారు, మొదటి వాడే అన్నారు. అనంగాల్ని యేసు ప్రభు వారు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని గద్దించి ఒక మాట అన్నారు. ఏంటంటే, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యాలు ప్రవేశిస్తారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకంటే యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించాడు, మారు మనసును ప్రకటించాడు. అయితే మీరు అతని మాట నమ్మలేదు. అయితే సుంకరులు, వేశ్యలు అతని మాటను నమ్మారు, సువార్తను నమ్మారు. వాళ్ళు మారారు, వారి జీవితాలు మారి, సుంకరుల జీవితాలు, వేశ్యల జీవితాలు మారిపోయి దేవుని తట్టు తిరిగారు వాళ్ళు. అది చూసి కూడా మీరు నమ్మునట్టు పశ్చాత్తాపడకపోతిరి అని శాస్త్రులతో చెప్పారు అన్నమాట. శాస్త్రులు, పరిసయ్యులతో చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో కుమారుడు మొదటి తండ్రి మాటకు విధేయత చూపించినట్లే ఉన్నాడు, కానీ తర్వాత తండ్రి చెప్పిన పని అతను చేయలేదు. ఈ రెండో కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడనమాట? శాస్త్రులకి, పరిసయ్యులకి, మతాధికారులకి. వీరు మేము ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నాము అని అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం 100% మేము మరి అనుసరిస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వారు నిత్యము దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నారు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరి మనం దేవుని మాటకు లోబడుతున్నట్లుగా నటిస్తూ మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని అర్థం అన్నమాట. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు మన అంతరంగాన్ని ఎరుగుతాడు. యేసు ప్రభు వారికి శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క అంతరంగం ఏంటో తెలుసు.
వాళ్ళు బయటికి చాలా భక్తి గల వాళ్ళలాగా నటిస్తున్నారు, కానీ వాళ్ళల్లో దేవుని ఎడల విధేయత గాని, దేవుని వాక్యానికి లోబడే మనసు గాని వాళ్ళల్లో లేదు. కాబట్టి ఎప్పుడు ఒక సేయింగ్ ఉంటది కదా, అవర్ యాక్షన్ మస్ట్ మ్యాచ్ అవర్ వర్డ్స్. అవర్ యాక్షన్ మస్ట్ మ్యాచ్ అవర్ వర్డ్స్. వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ దేవుని మాటకు విధేయత చూపించడం లేదనమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి లోపల పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ శాస్త్రులు పరిశీలి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి బోధలో తప్పు పట్టడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఆయన వారి ముందు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా కూడా వాటిని బట్టైనా కూడా ఆయన్ని వారు మెస్సయ్యగా గుర్తించలేదు. మరి ఆయన స్వస్థతలు చేశారు. ఆ స్వస్థతలు చేసినప్పుడు కూడా ఆయన మీద తప్పు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఆల్వేస్ దే ట్రై టు ఫైండ్ ఫాల్ట్. తప్పు పట్టడానికి ప్రయత్నం చేయడం అనేది మనిషిలో ఉండేటువంటి ఒక బ్యాడ్ ఇదని చెప్పొచ్చు అనమాట, ట్రైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు యేసు ప్రభు వారు స్వస్థపరిస్తే నువ్వు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచావు కాబట్టి నువ్వు విశ్రాంతి దినాచారాన్ని వేరుతన్నావు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు అంటున్నారు. ఆయన అపవిత్ర ఆత్మల్ని వెళ్ళగొడుతుంటే నువ్వు దయ్యముల అధిపత్యమైన బయలుజుబుల వల్ల దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు. ఇట్లా ప్రతి దానికి ప్రభు వారిని వాళ్ళు మరి వ్యతిరేకించడానికి, ఆయన్ని విమర్శ చేయటానికి ప్రయత్నం చేశారన్నమాట. మరి అంతేకాకుండా చాలా సార్లు యేసు ప్రభు అని ప్రశ్నించారు. ఈ కార్యాలు చేయటానికి నీకు అసలు ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అందుకనే దేవుని వాక్యం ఏమనుందంటే, శాస్త్రుల పరిచయల గురించి ప్రజలందరూ సుంకరులు యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుని గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించి. ఎంతో ట్రాజడీ కదా, ఎంత బాధకరమైన విషయం. శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఏంటి దేవుని సంకల్పం? క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ. ఆ సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారు. యేసు ప్రభు వారిని ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన బోధలకి వాళ్ళు విధేయత చూపించలేదు. మరి యేసు ప్రభు వారు అనేక పర్యాయాలు ఈ శాస్త్రుల్ని పరిసయ్యుల్ని గద్దించారు, వాళ్ళ మార్గాలు సరి చేసుకోమని చెప్పారు. వాళ్ళల్లో 2 విషయాలు యేసు ప్రభు వారికి అస్సలు నచ్చల. 1 స్వనీతి, 2 వేషధారణ. మనలో ఇవన్నా కూడా మనం దేవునికి అంగీకారంగా ఉండమన్నమాట. స్వనీతి, వేషధారణ. స్వనీతి అంటే అర్థం ఏంటి? నేను చాలా నీతిమంతున్నా, నన్ను నేనే అనుకోవటం అన్నమాట. యేసు ప్రభు వారు ఈ స్వనీతిని గురించి ఒక పారబుల్ చెప్పారు. అది మనందరికీ తెలిసిందే. మరి ఈ పారబుల్లో మనం చూసినట్లయితే ఇది లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరికి చెప్పారంటే యేసు ప్రభు వారి పారబుల్ తామే నీతిమంతులు అనుకుని నమ్మి ఇతరులను తృణీకరించే కొందరికి ఈ యొక్క ఉపమానం చెప్పారు. తాము నీతిమంతులు అని నమ్ముతున్నారు అంటే స్వనీతి అన్నమాట. దేవుడు చెప్తున్న నీతి కాదు. ఇతరులే తృణీకరిస్తున్నారు, వాళ్ళు పాపులు అంటున్నారు. వాళ్ళకు ఒక ఉపమానం చెప్పారు యేసు ప్రభు వారు. అందులో మనం చూసినట్లయితే 2 వ్యక్తులు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వీళ్ళు దేవాలయంలో ప్రార్థన చేయటానికి వెళ్ళారు. మరి పరిసయ్యుడు అక్కడ నిలబడి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అది ప్రార్థనలా కనిపించదు మనకి. ఏమని ఉంటుంది అక్కడ? తన గురించి తన దేవుడికి చెప్పుకుంటున్నాడు అన్నమాట, ప్రైజ్ చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? మామూలుగా మనకు తెలిసింది ఏంటి? దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, ఆయన చేసిన మన ఏళ్ళ చేసిన కృపగల కార్యాలను బట్టి, మరి ఆయన మన ఏళ్ళ చూపుతున్నటువంటి మరి అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన స్తుతిస్తాం. కానీ ఇతను దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు? నేను ఇతరులాగా లేను కాబట్టి నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. అది స్వనీతి అంటే. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను. చాలా మంది ఇట్లా అతిశయిస్తారు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, మరి నా సంపద అంతట్లో 10వ వంతు కూడా నేను ఇస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు.
తను తాను బోస్ట్ చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, దేవుని హెచ్చించి ఆరాధించడం. అదే అక్కడ ఉన్నటువంటి సుంకరి పాపినైన నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటూ మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అదేంటంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అని అన్నారు. పరిసయుడు స్వనీతితో తన నీతిమంతుడు అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి ఇద్దరి ప్రార్థనలు ఉన్న తర్వాత, ప్రభు దేవుడు ఇద్దరి ప్రార్థనలు ఉన్న తర్వాత ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడంటే ఆ సుంకర్ని నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి స్వనీతి అనేది దేవుని దృష్టికి ఎంతో గొప్ప పాపం అన్నమాట. నిన్ను నీవు నీతిమంతుడు అనుకో. రెండోది ఏంటి, వాళ్ళలో ఉన్న భయంకరమైన క్యారెక్టర్ ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ. వేషధారణ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టుగా చూపించుకోవటానికి ప్రయత్నం చేయటం. నేను నీతిమంతులు అనే వ్యక్తుల్ని మరి బాహ్యంగా చాలా మంచి వాళ్ళుగా కనబడటానికి ప్రయత్నం చేస్తూ అంతరంగం దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మారటం చాలా కష్టం అన్నమాట. బయటికి మాత్రం చాలా భయభక్తులు గల వాళ్ళగా, దేవుని ఏళ్ళ భయభక్తులు గల వాళ్ళగా మరి ఉంటున్నారు. కానీ మరి బయట అంతరంగంలో మాత్రం వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉంటున్నారు అన్నమాట. అందుకని యేసు ప్రభు వారు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని కొన్ని విషయాల్లో గద్దించారు. అవేంటో ఇదేంటి స్వనీతి వేషధారణ కాకుండా ఇంకా వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పులు ఏంటి అని వాళ్ళకి చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళు తప్పుదిద్దుకోవాలని చెప్పి. మనం లూకాసు వార్త 11:37 నుంచి 41 వరకు చూసినట్లయితే ఇక్కడ సంఘటన ఏంటంటే యేసు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారు వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన భోజనానికి ముందు చేతులు గడుక్కోలేదని ఒక సువార్తలో ఉంది. ఇక్కడేమో స్నానం చేయలేదని చెప్పి పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు. హీఈస్ అన్క్లీన్ గా ఉన్నారు యేసు ప్రభు వారు, ధర్మశాస్త్రంలో అట్లా లేదు అని ఈయన అనుకుంటున్నాడు అనమాట. అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. ఈయనేంటి స్నానం చేయకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అప్పుడు ప్రభు వారు ఏమని చెప్పారంటే, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళాన్ని వెలపలి శుద్ధి చేస్తారు, గిన్నె పళ్ళెం వెలపలి శుద్ధి చేస్తారు, మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని చెప్తుంది. మీరు బాహ్యంగా క్లీన్ గా ఉండటం అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మీ అంతరంగం, మీ హృదయం ఎట్లుందో తెలుసా? మీరు అది తెలుసుకోండి. అది ఎట్లా ఉందంటే దోపుతోను, అంటే ఇంగ్లీష్ లో ఏమందంటే గ్రీడ్ అని, దోపుతోను మరి చెడుతనముతోను వికెడ్నెస్ తో నింపబడింది. అది మార్చుకోండి, ముందు అక్కడ శుద్ధి చేయండి అని చెప్పారు. ఒకటి మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఏంటంటే దేవుడు మన హృదయాన్ని అంతరంగాన్ని పరీక్షిస్తాడు అనేది మర్చిపోకూడదు. చాలాసార్లు మర్చిపోతారు చాలా మంది. బయట చక్కగా మంచిగా భక్తి కనిపించాలని ప్రయత్నం చేస్తారు, అది మనుషులకి. కానీ అంతరంగం చూస్తున్నట్టు అదే పరిశీలికి చెప్తున్నాడు అనమాట. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి ముందు, గిన్నె పళ్ళెం కాదు, మీ బాహ్యమైనటువంటి శరీరాన్ని కాదు, మీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రీడ్ ని, వికెడ్నెస్ ని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు ప్రభు. మరి మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 51:6 ఏమను, దేవుడు అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. అది చూస్తాడు దేవుడు. మన బాహ్యంగా ఎట్లా ఉన్నాం అనేది ఆయన లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టేది దేవుని దృష్టికి అసహ్యం అంట. అది కూడా దేవుని వాక్యంలో. సో శాస్త్రులకి పరిశీలికి మనకు కూడా చెప్తున్నాడు ఏంటంటే, మీరు బాహ్యంగా మంచిగా కనిపించడానికి ప్రయత్నం చేయొద్దు, మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాడు. నేను అంతరంగాన్ని పరీక్షించే దేవుణ్ణి అని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే శాస్త్రుల పరిశీలన గురించి ఇంకోటి యేసు ప్రభు వారు చెప్పింది. ఇది మరి అదే చాప్టర్ 42-43 వర్సెస్ లో చూస్తే, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలో సదాక మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని అయ్యో న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్తున్నారు.
వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ ఫాలో అవుతున్నాం అనుకుంటున్న వీళ్ళు ఏం చేస్తారు, తప్పకుండా పదవి వంతిస్తారంట వాళ్ళు. మనం లేవి కాండంలో మనం చూసినట్లయితే వాళ్ళ సంపద అంతట్లు పదవి వంతి ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏం చేసి ఎంత కొన్ని యాడ్ చేశారన్నమాట, దేవుని ధర్మశాస్త్రంలో కొన్ని కొత్తవి యాడ్ చేశారు. అదేంటి, ఆఖరికి వాళ్ళు పుదీనాలు చిన్న చిన్న ఆకుకూరలు కొనుక్కొని వచ్చుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా పదవి వంతు దేవుడు కానీ ప్రత్యేకించేవాడు. మీరు పుదీనా సదాపా లాంటి వాటిల్లో కూడా పదవి వంతు ఇస్తున్నారు, కానీ మీరు న్యాయాన్ని దేవుని ప్రేమను విడిచిపెట్టేసిస్తారు. నాకెందుకు ఆ పదవి వంతు అంటున్నారు ప్రభు. న్యాయం లేదు, దేవుని ప్రేమ వాళ్ళల్లో లేదు. దేవునికి పదవి వంతు చెల్లిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దాతృత్వం కలిగి కూడా వాళ్ళు లేరన్నమాట. అవసరంలో ఉన్న వాళ్ళకి ఏదైనా పంచాలనే మనసు కూడా వాళ్ళకి లేదు. దేవునికి మేము పదవి వంతిస్తున్నాం, ఈవెన్ ఇన్ అవర్ చిన్న చిన్న హర్బ్స్ లాంటి వాటిల్లో కూడా. యేసయ్య ఏం చెప్పారంటే, అది చేయండి, అట్ ద సేమ్ టైం మీరు న్యాయమును దేవుని ప్రేమను పట్టుకోండి, అవి విడిచిపెట్టండి. అవి విడిచిపెట్టేసి నాకు పదవి వంతు చెల్లించడం వల్ల లాభం ఏమీ లేదు. చాలా సార్లు మనం కూడా ప్రతి నెల దేవునికి పదవి వంతిస్తున్నాం అని అనుకొని అతిశయిస్తాం కదా, కానీ దేవుడికి చెప్తున్నాడు, మీలో ఉందా న్యాయం ఉందా, ప్రేమ ఉందా, దేవుని ప్రేమ ఉందా, దేవుని ప్రేమను చూపిస్తున్నారా? ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆవిడ కెనడాలో ఉంటారు, వాళ్ళ మదర్ ఇండియాలో ఉండేవాళ్ళు. అయితే ఆమె ప్రతి నెల చాలా డబ్బులు ఇండియాలో ఉన్న టీచర్స్ కి చర్చెస్ పంపించేవాడు, కానీ వాళ్ళ మదర్కి ఏమి పంపించేవాడు, వాళ్ళ మదర్కి ఏమి పంపించేవాళ్ళు. ఇది దేవుడు మెచ్చుతాడా? అది చేయాలామా, ఇక్కడ తల్లిని కూడా ప్రేమగా చూడాలి కదా. యేసు ప్రభు అదే అంటారు, శాస్త్రులు ఇట్లాంటి బుద్ధి ఉందన్నమాట. బయట అందరికి కనిపించడానికి ఏమేమో చేస్తున్నారు, కానీ అంతరంగంలో వాడికి ప్రేమ అనేది లేదు. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం నేర్చుకోమని దేవుని వాక్యంలో ఉంది కదా, కానీ చాలా మంది మరి విపరీతంగా డొనేషన్స్ ఇవ్వటం, మరి చర్చెస్ ఇవ్వటం, పేరు తెచ్చుకుంటానికి ఎన్నో చేస్తున్నారు, కానీ సొంత తల్లిదండ్రుల్ని సొంత సిబ్లింగ్స్ ని చూడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అది దేవుడు గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అన్ని, కాబట్టి గద్దిస్తున్నాడు అనమాట శాస్త్రిని పరిశీలన. అట్ ద సేమ్ టైం మనలో ఎవరన్నా అంటే అలాగ ప్రవర్తిస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నాడు, జాగ్రత్త, నేను మీ హృదయాన్ని పరిశీలిస్తున్నాను, నేను మెచ్చేది, నేను ఇష్టపడేది ఇది, మీలో ప్రేమ ఉండాలి, న్యాయం ఉండాలి చెప్తున్నాను. తర్వాత ఇంకోటి యేసు ప్రభు 43-44 వచనాల్లో ఏం చెప్తున్నారంటే, పరిసయ్యులంట సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారు. రికగ్నిషన్, చాలా మందికి రికగ్నిషన్ చాలా ఇష్టం. యేసు ప్రభు ఒక చోట చెప్పారు కదా, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. వీళ్ళు సమాజ మందిరాల్లో, కొంతమంది చర్చెస్ లో, కొన్ని మీటింగ్స్ లో మాకు అగ్రస్థానం కావాలి అని కోరుకుంటారు. అగ్రస్థానం ఇవ్వకపోతే కోపంతో కొట్లాడి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. యేసయ్య అది చెప్తున్నారన్నమాట, మీరు సమాజ మందిరాల్లో అగ్రపీఠం, సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారు, రికగ్నిషన్ కోసం చూస్తున్నారు. అయితే మీరు ఎట్లున్నారంటే కనబడని సమాధుల్లాగా ఉన్నారంటారు. ఎంత గట్టి మాట చెప్పారు చూడండి యేసయ్య. మీరు కనబడని సమాధుల్లాగా, సమాధులు వేరే చోట ఇంకొక సువార్తలో ఉందన్నమాట, మీరు చక్కగా శృంగారంగా అలంకరింపబడిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ సమాధులు దేంతో నింపబడి ఉంటే వాళ్ళు ఓపెన్ చేసే ఎముకలతో నింపబడి ఉంటాయి, చచ్చిన వాళ్ళ ఎముకలతో నింపబడి. మీ హృదయాలు అట్లా ఉన్నాయి, జాగ్రత్త అంటున్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట, అయ్యో మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచుచున్న మనుషులకు సమాధులని ఎరగరు, వాళ్ళకి తెలియదు మీరు ఇట్లాంటి వాళ్ళని. మీరు నిజంగా చాలా ధర్మశాస్త్రం అనుసరించి చక్కగా దేవుని మాటకు లోబడి నడుస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు మీ హృదయాలు ఎలాగున్నాయో, మీరు కనబడిన సమాధుల్లాగా ఉన్నారు, జాగ్రత్త, సరి చేసుకోండి మిమ్మల్ని అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు మరి వెలుపల మనుషులకు నీతిమంతులుగా కలబడుతున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నింపబడి ఉన్నారు, మీరు జాగ్రత్త, మీరు సరి చేసుకోండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంతేకాకుండా యేసుప్రభు వారు తన శిష్యులకు కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. ఏంటంటే లూకా సువార్త 12:1 పరిసయ్యుల వేషధారణ అనే పులిపిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు.
వేషధారణని యేసు ప్రభు వారు పులిపిండితో ఈస్ట్తో పోల్చారు. ఒక కొంచెం ఈస్ట్ మనం పిండిలో పెడితే అదేమవుతుంది, పులిసిపోద్ది అంత. అట్లాగే వేషధారణ మనలో ఉన్నట్లయితే ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ని అది పాడు చేసేసేస్తాం. యథార్థత ఉండాలి, వేషధారణ అనేది ఉండటానికి వీలు లేదు. కాబట్టి వేషధారణ అనే పులిపిండిని కూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే అర్థం ఏంటి, ఒకరి హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పటికీ బయటికి మంచివాళ్ళలాగా భక్తిపరులాగా కనబడటానికి ప్రయత్నం చేయటమే కదా వేషధారణ అంటే అర్థం. వేషధారణకి గుర్తులేంటి, కొన్ని సైన్స్ ఉంటాయి వేషధారణకు గుర్తులు. ఒకటోది ఏంటంటే వాక్యం, అంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు బాగా ఎరిగి కూడా వాడికి లోబడరు, కానీ లోబడినట్లు నటిస్తారు. వాక్యం అంతా ఎలక్వెంట్గా చెప్పగలుగుతారు ఏ టు సెట్, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా, ఉదాహరణకి మీరు క్షమించండి అనేసి ప్రభు చెప్పారు. మీ శత్రువులు కూడా మీరు క్షమించాలి, కానీ క్షమాపణ అనేది చేయటానికి ఇష్టపడ్డారు చాలా మంది. వాడు నన్ను ఎంత శ్రమ పెడితే నేను ఎట్లా క్షమిస్తాను, నాకు ఇంత కీడు చేస్తే నేను ఎలా క్షమిస్తాను. ఈర్ష ద్వేషం మీకు ఉండొద్దు అనేసి ప్రభు వారు చెప్తే ఈర్షతో ద్వేషంతో నింపబడి ఉంటారు. బట్ దేవుని వాక్యాన్ని వాళ్ళు చక్కగా చెప్తానే ఉంటారు. బైబిల్ అంతా తెలుసు వాళ్ళకి, కానీ వాటికి లోబడరు. వీళ్ళ శాస్త్రులు పరిశీలికి ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, కానీ దానికి వాళ్ళు లోబడినట్లు నటిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువుని అనుసరిస్తున్నాం, వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అని చెప్తారు, కానీ ఆయన మాటకు విధేయత చూపించరు. ఆయన మాటకు విధేయత చూపించరు, వాళ్ళేనమాట వేషధారులు. మనం అట్లున్నామా గమనించుకోవాలి. ఐఎమ్ ఎ బిలీవర్ అని మనం చెప్తూ మరి ఆ బిలీవర్కి సంబంధించిన లక్షణాలు మనలో లేకపోతే, బిలీవర్కి ఫస్ట్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, యేసు ప్రభువుని వెంబడించాలి, మరి వాక్యానికి విధేయత చూపించాలి. ఆ రెండు లేకపోతే ఇంకా మనం వేషధారణ కిందే వస్తాం. ఆ వేషధారణ అనేది మానేయండి అని చెప్తున్నాడు యేసు ప్రభు. సామెతల్లో ఒక చక్కటి వాక్యం ఉండదు, సామెతలు 26-23. వేషధారణకి చక్కగా ఉదాహరణ వాక్యం చెప్పచ్చు అన్నమాట. సామెతలు 26-23. డాలీ చదువుతావా? సామెతలు 26-23. చెడు హృదయంను ప్రేమ గల మాటలాడు పెదవులు కలిగిండుట మంటి కుప్పటి మీది వెండి పూలతో సమానము. చెడు హృదయమును ప్రేమగా మాట్లాడు పెదవులు, హృదయము చెడ్డము, పెదాల నుంచి ప్రేమ గల మాటలు వస్తున్నాయి. ఇదే వేషధారణ అంటే. చెడు హృదయమును ప్రేమగా మాట్లాడు పెదవులను కలిగి ఉండేది దేంతో సమానం అంటే తెలుసా? మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. మంటి పెంకు మీద వెండి పూత నిలబడుతుందా? నిలబడుతుంది. హృదయమేమో చెడ్డది, నోటితో మాట చాలా ప్రేమ గల మాటలు మాట్లాడుతున్నాం. అది దేవుడు అసహించుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఒక విశ్వాసి ఉండాలన్నమాట ఈ విషయాలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనలో యథార్థతను కోరుకుంటున్నాడు, హిపోక్రసీ కాదు. హిపోక్రాట్స్ ఉండటానికి వీలు లేదు. పరీక్షించుకోండి మీ హృదయాల్ని, బయటికి నటించొద్దని చెప్తున్నాడు ప్రభు. యథార్థతని కోరుతున్నాడు, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతులే ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. ఇందాక మనం చదివిన పారబుల్లో మొదటి కుమారుడు ఏం చెప్పాడు? వెళ్ళను అన్నాడు ద్రాక్ష తోటలు పని చేయడానికి. కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. వాళ్ళు ఆ మొదటి కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సుంకర్లకు, వేశ్యలకు సాదృశ్యంగా ఉన్నాడు. రెండో కుమారుడు శాస్త్రులకి, పరిసయ్యులకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు ఈ సుంకర్లకు, పరిసయ్యుల్ని సుంకర్లు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించారు. మొదట్లో వాళ్ళ జీవితాలు దేవునికి అంగీకారంగా లేవు.
కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని పిలిచాడు అప్పుడు వెంటనే వాళ్ళు విధేయత చూపించి పశ్చాత్తాపంతో ఆయన వెంబడించారు. పోను అని చెప్పాడు మొదటి కుమారుడు, కానీ తర్వాత మనసు మార్చుకుని పోయాడు. వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలు ఇనీషియల్లీ ఎంతో దేవునికి దూరంగా ఉన్నాయి, కానీ దేవుని పిలుపు విన్నప్పుడు వాళ్ళు వెంటనే విధేయత చూపించారు అన్నమాట. అది కొన్ని చూద్దాం మనం. మత్తయి సువార్త 9:9-13 వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఒక ప్రదేశం నుంచి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుము అని చెప్పారు. ఈయన ఒక సుంకరి, మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ద మోస్ట్ కరప్ట్ పీపుల్, హేటెడ్ బై ఎవ్రీబడి అప్పట్లో కదా. యేసు ప్రభు వారు ఇతని దగ్గరికి వచ్చింటే ఒకే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నన్ను వెంబడించు అని చెప్పారు. వెంటనే అతను ఏం చేశాడంట, మరి అతడు లేచి అన్ని అక్కడ వదిలిపెట్టేసేసి యేసు ప్రభు వారిని వెంబడించాడు. అంటే తన అంతవరకు ఎంతో ప్రేమించినటువంటి ఆ జాబ్ తను ఎంతో రిచ్గా చేసేసింది. అది కరెక్ట్ మీన్స్ లో అతను ఆదాయాన్ని సంపాదించుకున్నాడు. అతనికి ఎంతో లాభం అది ఉంటే, కానీ యేసు ప్రభు వారి మాట వినంగానే తనకి లాభం అని అనుకుంటున్నాడే ఈ పాపపు ఆ యొక్క పనిని వదిలిపెట్టేసేసేసి వెంటనే ప్రభువుని వెంబడించి వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వారిని భోజనానికి కూడా తీసుకుని వెళ్ళారు. అంతేకాకుండా మరి అక్కడ యేసు ప్రభు వారు ఆయన శిష్యులు మరి మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అనేక మంది సుంకరులు, పాపులు వచ్చి ఆయన చుట్టూ ఆయన దగ్గర కూర్చున్నారు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు హేళన చేస్తున్నారు. ఏంటి మీ బోధకుడు మరి పాపులతో, సుంకరులతో, పాపులతో సహవాసం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపుల్ని పిలువచ్చాను కానీ నీతి మంతుల్ని పిలువరాలేదు అని చెప్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు తాము నీతి మంతులు అనుకుంటున్నారు. కనీసం ఏమంటున్నాడంటే, ఓకే మీరు నీతి మంతులు, నేనైతే పాపుల్ని పిలవటానికి వచ్చాను, వాళ్ళ నీతి మంతులుగా మార్చడానికి నేను వచ్చానని చెప్పారన్నమాట. ఇక్కడ మత్తయి తను మారటమే కాకుండా తన స్నేహితులు అనేకుల్ని అక్కడికి తీసుకుని వచ్చాడు. మరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మాటలు వినటానికి మరి అతను సహాయం చేశాడు. ఇతని జీవితం మారింది. ఇతను ఒక సుంకరి. రెండవ అతన్ని మనం చూసి మనందరికీ తెలిసిన వ్యక్తి మరి సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య. ఇతడు చాలా ధనవంతుడు. మరి యేసు ప్రభువు చూడాలనుకున్నాడు. ఇతని హృదయంలో ఒక ఆశ. మన హృదయంలో ఉన్నటువంటి ఆశని ప్రభు చూస్తాడు అనేది ఈ యొక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఈ జక్కయ్య అందరూ ఇతన్ని మరి హేట్ చేశారు జక్కయ్యని. ఎందుకంటే ఇతను మరి ఆ సుంకపు గుర్తుదారుడై ఉండి ఎంతో ధనాన్ని సంపాదించాడు అన్యాయంగా అన్నమాట. కాబట్టి అతను అందరి మధ్యలో కూడా రాలేడు. అతను ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు ఆ ప్లేస్ లో ఆ త్రోవలో వస్తున్నారని తెలవంగానే పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తాం. యేసయ్య ఆ చెట్టు దగ్గరికి రాగానే కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి అతని హృదయంలో ఉన్నటువంటి ఆశ ప్రభువును చూడాలి, ప్రభువుని తెలుసుకోవాలనే ఆశ అతనిలో ఉంది. ఇది శాస్త్రుల పరిశీలన. వారి ముందు యేసుప్రభు వారు ఎన్నో రీతులుగా వాక్యాన్ని చెప్తున్నారు కానీ వాళ్ళు అంగీకరించడం లేదు. ఇతనికి మాత్రం యేసుప్రభుని చూడాలనే ఆశతో ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభు వారు అతను చెప్పారు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పారు. సంతోషంతో జక్కయ్య యేసుప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సణుక్కుంటున్నారు. అంటే ఏమని సణుక్కుంటున్నారు? పాపి అయిన ఈ మనుషుని యొద్దకి ఈయన భోజనం వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళాడు అని యేసుప్రభు వారి మీద సణుగారంట వాళ్ళందరూ. కానీ ఈ పాపి యేసుప్రభుని రక్షకునిగా గుర్తించాడు. అందుకని యేసుప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళారు. అతను మరి యేసుప్రభు వారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే అతను కొన్ని మాటలు చెప్పాడు. అవి మనందరికీ తెలుసు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని. అంటే ఇతనిలో మరి పశ్చాత్తాపం వచ్చింది. తన యొక్క
పశ్చాత్తాపంలో అతను పశ్చాత్తాపంతో మారు మనసు పొందాడు. మారు మనసు తగిన ఫలాలను కూడా ఫలిస్తున్నాడు. మారు మనసు తగిన ఫలాలు చెక్కైలోకి వచ్చేసింది. ఏంటి, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను అది నేను ఇచ్చేసేస్తున్నాను తిరిగి అని చెప్తున్నాను. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. విశ్వాసంతో యేసు ప్రభు వారిని తన ఇంటికి చేర్చుకున్నాడు. అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చే ప్రతి వాడు కూడా అబ్రహాము కుమారుడే. అందుకని యేసు ప్రభు వారు అంటారు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నారు. ఈ సుంకపు గుర్తుదారుడు ఎంతో చక్కగా యేసు ప్రభు వారిని తన రక్షకునిగా అంగీకరించాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారు పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని విని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. అప్పుడు ఆయన భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు ఏమనుకున్నాడంటే, ఈయన ప్రవక్త అయితే తను ముద్దు పెట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండు, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన యేసు ప్రభు వారు ఎరిగి అతనికి ఒక పారబుల్ చెప్పాడు. మనందరికీ తెలుసు, అది నేను రిపీట్ చేయను కానీ అప్పుడు అతనితో చెప్పారనమాట. మరి ఆ పరిసయ్యునితో ఏమన్నారంటే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు కడుక్కోటానికి, నా తలను నువ్వు అంటలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్ళతో నా పాదాలని తుడుస్తుంది కదా, నా పాదాలను ముద్దు పెట్టుకుంది అని చెప్పి ఏమన్నారంటే, మరి ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమింపబడను అని చెప్పారు యేసు ప్రభు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్త్రీ ఏడుస్తుంది, అంతేగాని ఈమె నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడినట్టు మనకు కనపడదు. అయితే ప్రభు ఆమె హృదయంలో పాపముల విషయం ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని ఆయన చూశారు. ఎప్పుడు మనం ఏడుస్తాం ప్రభు దగ్గరికి వచ్చి? ఎప్పుడు ఏడుస్తామంటే మనం దేని విషయమైనా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తాం కదా. లేదా ఏదైనా ఒక ప్రార్థన, ముఖ్యమైన ప్రార్థన అవసరం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఏడ్చి మొరపెట్టుకుంటాం. ఈమె ఏం చేస్తుంది? మరి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. తన పాపముల విషయం పశ్చాత్తాపడుతుంది రక్షకుని దగ్గరికి వచ్చి. మరి ప్రభు ఆమె హృదయంలో పాపముల విషయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చూశాడు కాబట్టి ఆ పాపాలని యేసు ప్రభు వారు క్షమించారు. క్షమింపబడి వెళ్ళిపోయింది, దేవుని రాజ్యానికి వారసురాలైపోయింది. ఒక వేశ్య. అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది అని ఉంటుంది. అంతేకాకుండా మరి కీర్తనలు 51లో మనం చూస్తాం కదా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చెయ్యవు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయంతో మరి ఈమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈమె క్షమాపణ పొందుకుంటాం. ఈ సుంకరులు గురించి, వేసి గురించి మనం చూసినప్పుడు వీళ్ళు విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, పాపక్షమాపణ పొందారు, రక్షణలోకి వచ్చేసేసారు. యథార్థతో ఉంది వీళ్ళ హృదయం యేసు ప్రభు ఎదుట. కానీ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు కానీ వాళ్ళ హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. వాళ్ళ హృదయాలు కఠినం చేసేసుకున్నారు. దేవుని మాట వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మామూలుగా మనం చూసినట్లయితే ఈ సుంకరులు, వేసలు మారటం చాలా కష్టం. కానీ వారు యేసు ప్రభు బోధ విన్నప్పుడు వారి హృదయాల్లో గుచ్చబడ్డారు. వాళ్ళు మారు మనసు పొంది రక్షింపబడ్డారు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు జన్మిస్ ద మార్క్. వీళ్ళు చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ యొక్క స్వనీతి, వాళ్ళ వేషధారణ వాళ్ళని దేవునికి దూరం చేసేస్తున్నారు.
కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్వనీతి ఉందా మనలో, వేషధారణ ఉందా, జాగ్రత్త గమనించుకోవాలన్నమాట. వారు తమను తాము నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యంలో రోమా 3:11 ఏమనుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం. అదే రోమా 50:20 ఏమనుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు అంటారు. అది శాస్త్రులు పరిశీలి గుర్తించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులు అని అనుకుంటున్నారు. నాకు బైబిల్ అంతా తెలుసు కాబట్టి నేను నీతిమంతురా అని అనుకుంటున్నాను. కానీ దానివల్ల ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే మరి రోమా 3:34 ఏమనుందంటే నమ్మువారు క్రీస్తు యేసునందు విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగాన్ని నమ్మిన వాళ్ళు యేసుక్రీస్తు నందు విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. క్రీస్తు ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. దేని వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడమన్నమాట. అది శాస్త్రులు గుర్తించలేకపోయారు. యేసు ప్రభువుని రక్షకునిగా కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఇక్కడ సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యానికి వారసులయ్యారు, కానీ మరి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు తమ విషయమై దేవుని సంకల్పాన్ని పూర్తిగా నిరాకరించి రక్షణకు దూరం అయిపోయారు. అదెంత బాధకరమైన విషయం. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మరి క్రీస్తు యొక్క మాటకి విధేయత చూపించకపోతే అట్లే అన్నట్టు అర్థం అన్నమాట కదా. మనలో మరి వేషధారణ ఉందా, మనలో హృదయ కాఠిన్యం ఉందా, మనలో స్వనీతి ఉందా, గర్వం ఉందా గమనించుకోవాలన్నమాట. శాస్త్రుల పరిశీలి ఎంతసేపు యేసుప్రభు వాళ్ళు తప్పులు వెదటానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన బోధ వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు. అలాంటి నేచర్ మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ మనలో ఉందా చూసుకోవాలన్నమాట. ఇతరులు వేలు పెట్టి చూపి తిరస్కరించుతారంటే కొంతమంది, అటువంటి అది ఉంది శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఏమనుకుంటున్నాడు, ఆ శాస్త్రి, పరిసయ్యుడు మరి సుంకరి ఆ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఈ సుంకరి వలె నేను అని అంటున్నాడు. అట్లా మనం అంటున్నామా, నేను చాలా నీతిమంతురాలిని, ఈ వ్యక్తిలాగా నేను అనుకుంటున్నామా? దేవునికి ఇష్టమైంది కాదు. అంతేకాకుండా మనలో పగుందా, మనలో అసూయ ఉందా, మనలో ఈర్ష్య ఉందా? ఉంటే వాటిని విడిచిపెట్టేయాలి. యేసు ప్రభు వారి మీద శాస్త్రులు, పరిసయ్యులు నిండా పగబట్టిరి అని రాయబడింది దేవుని వాక్యం. పిలాతుకు అర్థమైందంటే ఏమనంటే శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు మీద అసూయతో ఆయన అప్పగించారని ఆయన అర్థం చేసుకున్నాడు. వాళ్ళల్లో ఉన్నటువంటి యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి అసూయ, ద్వేషం, పగ ఇవి యేసు ప్రభుని శిలువ మరణం దాకా ఈడ్చుకెళ్ళేటట్టు చేసినాయి. అవి వాటితో నింపబడి ఉన్నారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళకు దేవుని వాక్యము తెలిసిన వాళ్ళే, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళే, ధర్మశాస్త్రం అంతా తెలుసు. కాబట్టి ఈ సాయంకాలం దేవుడు మనల్ని పరీక్షించుకోమంటాడు. యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ క్రిస్టియన్ అని చెప్తున్నావు కదా. మరి నీలో స్వనీతి ఉందా, వేషధారణ ఉందా, జ్ఞానం మరి చూసుకో, గమనించుకో. అవి నా దృష్టికి ఇష్టమైనవి కావు, నా నుండి మరి నువ్వు దూరం అయిపోతావు. రెండు మీలో ఉంటే అని చెప్తున్నారు అన్నమాట. అందుకని యేసు ప్రభు వారు శిష్యులకి శాస్త్ర నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని శిష్యులు కూడా హెచ్చరించేశారు యేసు ప్రభు వారు. శాస్త్ర నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏంటి? స్వనీతి, వాళ్ళకు వాళ్లే నీతిమంతులు. మరి మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అప్పుడే మనం మరి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం అన్నమాట. కాబట్టి మరి దేవుని వాక్యం ఇంకేం చెప్తుందంటే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మన బైబిల్ వాక్యం వింటే దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడతాం. మనం
వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతులు. ఇది చాలా సార్లు మనం విన్నాం కదా, ఈ వాక్యం చాలా సార్లు విన్నాం. ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతులుగా తీర్చబడతాం అని. కానీ అది సీరియస్ తీసుకుంటున్నాం మనం? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? అది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మరి దేవుడు అంట వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి నిత్య జీవిస్తాడు దేవుడు. సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమ ఘనత అక్షయతను వెదికే వాళ్ళకి దేవుడు వాళ్ళకే నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకే నిత్య జీవం. ఇంకో మాట కూడా పౌలు ఏమంటాడంటే రోమా 2:25లో, బాహ్యంగా యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు అంటాడు. బాహ్యంగా నేను క్రిస్టియన్ అని చెప్తే నువ్వు క్రిస్టియన్ కాదు, అంతరంగంలో క్రీస్తుని అనుసరించి నడుచుకుంటేనే నువ్వు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసం. కాబట్టి ఈ దినం ప్రభు మనందరినీ హెచ్చరించేది ఏంటంటే, మీలో స్వనీతి ఉన్న, మీలో మరి వేషధారణ ఉన్న వాటిని విడిచిపెట్టేయండి. నేను హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధించి దేవుడను, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.